Good morning to all of you. నా వాయిస్ అందరికి వినపడుతుందా? So everyone keep your audio mute. Okay, see guys, ఈ రోజు మనం రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో కొన్ని రెజ్యూమేస్ మీకు చార్ట్లో పెడతాను. ఓకే, సో యాజ్ ఫర్ హనా రెజ్యూమే కొన్ని రెజ్యూమేస్ మీకు చార్ట్లో పెడతాను. ఇవి మీరు చూసుకోవాలి. కొన్ని రెజ్యూమేస్ మీకు చార్ట్లో పెడతాను. ఈరోజు ఈ రెజ్యూమేస్ చూసుకోవాలి. One minute. ఒక రెజ్యూమే వచ్చింది చూడండి, ఓపెన్ చేయండి. ఒక 2-3 రెజ్యూమేస్ పంపిస్తాను మీకు చార్ట్లో. బట్ ఈ రెజ్యూమేలో కాంటాక్ట్స్ కానీ అవేమి కూడా మీరు యూస్ చేయకండి దయచేసి, ప్రాబ్లం అవుతుంది మాకు. ఓకే, ఓకే గైస్, సో మీ రెజ్యూమే ఫార్మెట్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు పంపిస్తున్నాను, చూసుకోండి. ఒక శాంపుల్ రెజ్యూమే జరిగింది. సో ఇక్కడ మీ నా స్క్రీన్ కనబడుతుంది అందరికీ, ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. Yes, sir. ఓకే, సి గైస్, ఇక్కడ మీకు శాంపిల్ రెజ్యూమే ఇవే కాకుండా ఇంకా 2-3 రెజ్యూమేస్ పంపిస్తాను. ఓకే, ఈ రెజ్యూమేస్ కూడా మీరు చూడాలి అండ్ దాంట్లో ఉన్న పాయింట్స్ చూసుకోండి. సి గైస్, ఇది ఫస్ట్ రెజ్యూమేలో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీ నేమ్. సో మీ నేమ్ ఏదైతే ఉందో అక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత సో మీ మొబైల్ నేమ్ ఏమైతే ఉంటుందో, మొబైల్ నెంబర్ ఏమైతే ఉంటుందో 2 నెంబర్స్ని యాడ్ చేయండి. ఓకే, సో మీ మొబైల్ నెంబర్స్ 2 నెంబర్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ. అలాగే సో మీ ఈమెయిల్ అడ్రస్, సో మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో, చాలామంది ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేటప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్ ఇది అనుకోండి, సో తెలియక ఏంటంటే సీని క్యాప్లో పెట్టడము, ఓకే, లేకపోతే ఇక్కడ గ్యాప్ ఇవ్వడము, ఇలా చేస్తూ ఉంటారు. ఓకే, అలా చేయకుండా సో ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉండాలి. సో ఈ రెండింటి మూలంగానే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోతుంది, ఇవి సరిగ్గా లేకపోతే. ఒక్కోసారి ఏంటంటే మనకి ఫోన్ చేస్తూ ఉంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాయి. సో మీ రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తొందరగా వాళ్ళ దగ్గర చాలా ప్రొఫైల్స్ ఉంటాయి, మళ్ళీ మీకు రీకాల్ చేసే అంత టైం ఉండదు. సో అలాంటప్పుడు మీ 2 మొబైల్స్ నెంబర్ పెట్టుకుంటే ఇది వర్కౌట్ కాకపోతే ఇంకో దాని నుంచి వాళ్ళు కాల్ చేసుకుంటారు. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేటప్పుడు గ్యాప్లు, ఫుల్ స్టాప్లు, అలాగే సో మీరు సీని క్యాపిటల్ చేయటము, క్యాపిటల్ లెటర్స్ అలాంటివి ఇవ్వకండి, కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. సో మీ అడ్రస్ బెంగళూరు అయితే బెంగళూరు అని, చెన్నై అయితే చెన్నై అని, హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని పెట్టండి. సో ఇఫ్ యూ హ్యావ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెన్ యూ పుట్ 5 years, 4 years. ఓకే, సో మీరు FICO S/4HANA కన్సల్టెంట్ ఎక్స్పీరియన్స్ మీద పనిచేస్తుంటే
FICO S/4HANA consultant with end-to-end project implementation, configuration, testing, training అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇవి మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింటర్స్. ఓకేనా? సో ఫస్ట్ మీరు చేసే మిస్టేక్ ఇవి, ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉండాలి, మొబైల్ నెంబర్స్ 2 ఉండాలి, అలాగే మీరు టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని హ్యాండిల్ చేస్తారు. అందులో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ దట్ 4+ years ఈజ్ రెలవెంట్ టు SAP FICO, రిమైనింగ్ 2 years ఈజ్ ఎండ్ యూజర్. సో అది ఎండ్ యూజర్ అయితే 2 years, రెస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఎండ్ యూజర్ అని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఆర్ ఎల్స్ టోటల్ ఎక్స్పీరియన్స్ SAP ఫంక్షనల్ కన్సల్టెంట్ అయితే ఫంక్షనల్ కన్సల్టెంట్ అని పెట్టండి. ఓకే, సో మీకు సో ఇంటర్వ్యూవర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనగానే సో అడిగే క్వశ్చన్స్ ఏంటి, బేసిక్గా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు సో అనేది మీకు ఆల్రెడీ నేను సో చార్ట్లో మీ మెటీరియల్స్ పంపించడం జరిగింది. సో ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి సో ఇంటర్వ్యూవర్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాప్జెమినీలో పనిచేస్తారు అనుకోండి, మీకు ఏంటంటే కరెంట్ కంపెనీ వచ్చేటప్పటికి క్యాప్జెమినీ అనుకోండి, సో మీ క్లయింట్ వచ్చేటప్పటికి GE అనుకోండి. సో ఈ GEకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి, ఇది ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంటేషన్, సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ అయితే రోల్అవుట్ ప్రాజెక్ట్ అని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీ డిజిగ్నేషన్ ఏంటి, సో మీ డిజిగ్నేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఏ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తారు ఆ ప్రాజెక్ట్లో, సో S/4HANA లేదా ఒక్కోసారి ఏంటంటే ఒకే ప్రాజెక్ట్లో 2-3 ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాజెక్ట్స్ GE ఉండొచ్చు, ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇవ్వచ్చు, 2-3 ప్రాజెక్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. కంపెనీలో హై లెవెల్లో ఉంటే కొంచెం ప్రాజెక్ట్స్ ఎక్కువ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు అందులో ఒక దాంట్లో ECC ఉండొచ్చు, ఒక దాంట్లో S/4HANA ఉండొచ్చు. కాబట్టి సో మీరు ECC అయితే ECC, S/4HANA ఫైనాన్స్ అది మీరు వర్షన్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ వర్షన్ 2022 అని పెట్టండి. ఓకే, సో ఇది రీసెంట్ వర్షన్ అయితే సో ఇది మీరు చేయాల్సి, అలాగే మన 2021 వర్షన్ కూడా ఉంది. ఓకే, సో కాబట్టి వర్షన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇది కూడా మీరు తెలుసుకోవాల్సింది. సో అలాగే మీరు డ్యూరేషన్, సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేశారు, ఆ డ్యూరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కరెంట్ కంపెనీ ఏంటి, క్లయింట్ ఎవరు, ఏ సిస్టంలో వర్క్ చేస్తారు, సో ప్రాజెక్ట్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఏంటి, సో మీ క్లయింట్ డిజిగ్నేషన్ ఏంటి, సో మీ డిజిగ్నేషన్ ఏంటి, IBMలో మీ డిజిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్జెమినీలో మీ డిజిగ్నేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి సో ఈ ప్రతి ఎక్స్పీరియన్స్కి ఇవి ఉండేలాగా చూసుకోవాలి, ఇవి యాడ్ చేసుకోవాలి ప్రతి ఎక్స్పీరియన్స్కి కూడా. ఓకే, అందుకే ఇక్కడ సగం మనకి ఆన్సర్ దొరికిపోతుంది అన్నమాట. ఓకే, సో అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, సో మీరు ఇంప్లిమెంటేషన్ చేశాను అంటే ఇంప్లిమెంటేషన్ మీద అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో ఇంప్లిమెంటేషన్ మీద అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, సో మీ ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంట. ఓకే, ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, సో ఆ ప్రాజెక్ట్ డ్యూరేషన్ చెప్పాలి. సో లైక్ నా ప్రాజెక్ట్ 1 year కిందట స్టార్ట్ అయితే 1 year ఎప్పుడు, జూనా జూలైయా, ఓకే, సో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా కంటిన్యూ అయింది అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే కట్ ఓవర్ యాక్టివిటీస్, కట్ ఓవర్ అంటే లెగసీ సిస్టమ్ నుంచి SAPలోకి ఎప్పుడు అప్లోడ్ చేశారు డేటా మైగ్రేషన్ ఏంటి, సో LSMW, LTMC. ఓకే, సో జనరల్గా ఏంటంటే మీకు LTMC నవేడేస్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. మీరు ఏం చెప్తారంటే మేము కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆ వ్యాపారితో అప్లోడ్ చేయించామని చెప్పండి. కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి అప్లోడ్ చేసామని చెప్పండి. అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా ఏంటి, కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే ఏ డేట్ నుంచి, లైక్ కట్ ఓవర్ అంటే ఏంటి, SAP స్విచ్ ఆఫ్ అయిపోయి, సో అంటే ఏంటి, కట్ ఆఫ్ డేట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కట్ ఓవర్ యాక్టివిటీస్ అన్నది. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ ఆర్ నథింగ్ బట్ మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా. సో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి, సో మాస్టర్ డేటా వచ్చేటప్పటికి మనకి GL మాస్టర్, ఓకే, వెండార్ మాస్టర్,
సో కస్టమర్ మాస్టర్, సో అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్. సో అట్లీస్ట్ ఇవి చెప్పండి చాలు. ఈ మాస్టర్ డేటా అని. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ఇవన్నీ ఏ డేట్ ఉంటుంది అనమాట. ఫలానా డేట్ 6 months ప్రాజెక్ట్ ఉంటుంది. డేటా మైగ్రేషన్ అంటారు. డేటా మైగ్రేషన్లో కట్ ఓవర్ యాక్టివిటీస్. ఓకే, సో మీరు LSMW చదువుకొని వెళ్ళాలండి అందరూ కూడా. LSMWలో మనకి 14 steps ఉంటాయి. 14 stepsలో మీకు ఒక మెటీరియల్ కూడా పంపించాను, ఇంటర్వ్యూ మెటీరియల్. దాంట్లో మీకు LSMW గురించి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. 14 stepsలో మీకు అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే ఏంటి. ఓకే, సో అసైన్ ఫైల్, రీడ్ ఫైల్ అంటే ఏంటని అడుగుతారు. అలాగే LSMWని కస్టమర్ మాస్టర్ డేటా అప్లోడ్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది, వెండర్ మాస్టర్ అప్లోడ్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది. సో LSMWలో 14 steps ఏమున్నాయి, అవి ఇంటర్వ్యూలో కన్ఫామ్గా అడిగే క్వశ్చన్స్. ఓకే, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే GL ఓపెన్ ఐటమ్, GL క్లియర్డ్ ఐటమ్, ఓకే, వెండర్ ఓపెన్ ఐటమ్, వెండర్ క్లియర్డ్ ఐటమ్. అదే బిజినెస్ పార్ట్నర్ అంటారు ఇక్కడైతే. S/4HANAలో బిజినెస్ పార్ట్నర్ ఇస్ మాస్టర్ డేటా. సో వెండర్ క్లియర్డ్ ఐటమ్, కస్టమర్ ఓపెన్ ఐటమ్, కస్టమర్ క్లియర్డ్ ఐటమ్, అలాగే కస్టమర్ బ్యాలెన్సెస్, వెండర్ బ్యాలెన్సెస్, సో అసెట్ బ్యాలెన్సెస్, అసెట్ వాల్యూస్, డిప్రిసియేషన్. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం, లెగసీ డేటా ట్రాన్స్ఫర్. ఇది బల్క్లో మామూలుగా అయితే బల్క్లో అయితే LSMW, లేకపోతే ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పండి. ఎనీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అండ్ సో కస్టమైజ్డ్ ప్రోగ్రామ్. సో కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ మేము ఎవాపర్తో డెవలప్ చేసి ఈ డేటానంతా కూడా సో కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే లాస్ట్ 6 months నుంచి మీరు యాక్టివిటీస్ చేసినట్టుగా చెప్పాలి ఇంటర్వ్యూలో. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. అంటే మాస్టర్ డేటా ఏ డేట్న మనం అప్లోడ్ చేసాం SAPలో, వెండర్ మాస్టర్ ఏ డేట్ని అప్లోడ్ చేసాం. దీనికి ఒక ప్లాన్ చేయాలంటే కట్ ఓవర్ స్ట్రాటజీ అంటారు. దీనికి ఒక అంటే అప్లోడింగ్ చేయడానికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మనకి రీసెంట్ ప్రాజెక్ట్ అనుకో, ఒక 6 months బ్యాక్ అంటే ఏంటిది 01 మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది 10th monthలో అనుకో, 2023లో స్టార్ట్. సో 6 months ప్రాజెక్ట్ కాబట్టి ఏప్రిల్లో కంప్లీట్ అయిందని చెప్పాలి. 31st March 2024 కల్లా కట్ ఓవర్ యాక్టివిటీస్ ఫినిష్ అప్ అయిందని చెప్పాలి. అంటే కట్ ఓవర్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఇది అంటే ఏంటి, లెగసీ సిస్టమ్ ఇంకా యూజ్ చేయరు. ఈ డేట్ తర్వాత లెగసీ సిస్టమ్ యూజ్ చేయరు. అంటే 01/05/2024 నుంచి ఇంకా నీ ప్రాజెక్ట్ అనేది గోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా మీరు SAPని యూజ్ చేస్తారు. సో కట్ ఆఫ్ డేట్ ఏంటి SAPది ఈ డేట్ అన్నమాట. సో దీనికి ముందు మనకి అంతా కూడా లెగసీ సిస్టమ్ నుంచి డేటా అంతా కూడా SAPలోకి మైగ్రేషన్ చేస్తాం. నాన్ SAP నుంచి SAPలోకి మైగ్రేషన్. దీన్ని స్ట్రాటజీ అంటాం. కట్ ఓవర్ స్ట్రాటజీ అంటే ఏ డేట్న మనం ఈ GL మాస్టర్ ఏ డేట్న అప్లోడ్ చేస్తాం, వెండర్ మాస్టర్ ఎప్పుడు, సో అసెట్ మాస్టర్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాం, సో GL ఓపెన్ ఐటమ్స్ అప్లోడ్ చేస్తాం. ఇవన్నీ 6 months ప్లానింగే స్ట్రాటజీ. ఏ రోజున ఎప్పుడు అప్డేట్ చేస్తాం అనేది ప్లాన్. సో వాళ్ళు ఏ రోజు అని అడగరు, దాన్నే కట్ ఓవర్ స్ట్రాటజీ అంటారు. కట్ ఓవర్ స్ట్రాటజీ ఇది. ఓకే, సో మీకు గో లైవ్ డేట్ ఇది. అంటే ప్రాజెక్ట్ గోల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నాన్ SAP యూజ్ చేయరు. సో లెగసీలో ఉన్న డేటాని SAPలో తీసుకురావడానికి కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. సో మనకి సో నాన్ అంటే కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ అంటే లెగసీ సిస్టమ్ ఆఫ్ అయిపోతుంది, SAP సిస్టమ్ ఇక్కడ నుంచి యూజ్ చేస్తారు ఎండ్ యూజర్స్ అన్నమాట. కాబట్టి ఈ డేటా మొత్తం అంతా కూడా FI సైడ్ నుంచి ఈ డేటా అంతా కూడా మన LSMW కానీ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ని పేపర్తో డిజైన్ చేసి సో మీరు SAPలో అప్లోడ్ చేస్తామని చెప్పాలి. సో ఈ డేట్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. కట్ ఓవర్ డేట్స్ ఏంటని అడుగుతారు. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసాం, దాంట్లో ECC మెథడాలజీ ఉంది, S/4HANA ఉంది. సో ECC ఉంది,
S/4HANA ఉంది. ఒకవేళ S/4HANA ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసామంటే సో యూ డైరెక్ట్లీ సే యాక్టివేట్ మెథడాలజీ. సో యాక్టివేట్ మెథడాలజీ. సో యాక్టివేట్ మెథడాలజీలో మనకి ఫేజెస్ ఉన్నాయి. ఓకే, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్, సో రియలైజ్, ఇలా ఫేజ్ ఉన్నాయి కదా. డిప్లాయ్, ఏ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యో అంటాడు ఇందులో. సో ఏ ఫేజ్లో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయ్యో చెప్పు అంటాడు. సో మనకి రియలైజేషన్ ఫేజ్ అంటే కాన్ఫిగరేషన్, సో డిప్లాయ్మెంట్ ఫేజ్ అంటే టెస్టింగ్, డేటా మైగ్రేషన్. ఓకే, సో అలాగే రైస్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. సో ఈ 2 ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పాలి. సో ఈ ఫేజ్ నేను లేనని చెప్పండి. అలాగే ఈ ఫేజ్లో మనం ఏం చెప్పుకున్నాం అనేది కూడా చెప్పాను. స్ప్రింట్ ప్లాన్స్, మన రిక్వైర్మెంట్ని, బిజినెస్ రిక్వైర్మెంట్ని మన యూజర్ స్టోరీస్ అంటారు. సో స్ప్రింట్ ప్లాన్ కింద డివైడ్ చేసామని చెప్పారు. ఎక్స్ప్లోర్ ఫేజ్లో ఏం జరుగుతుంది అనేది మీకు నేను క్లాస్ చెప్పాను. ఆ క్లాస్ ప్రకారం ఇది ఈ యాక్టివేట్ మెథడాలజీకి నేను ఏమైతే క్లాస్ చెప్పానో ఆ క్లాస్ ప్రకారం చెప్పాను. ఈ కాన్ఫిగరేషన్స్ ఏం చేసాం అని అడుగుతారు. సో ఈ రియలైజేషన్ ఫేజ్లో కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి ఏపీ, ఏఆర్, న్యూ అసెట్ అకౌంటింగ్. ఓకే, సో న్యూ అసెట్ అకౌంటింగ్, అలాగే సో డిఎంఈ, ఐడాక్ పార్షియల్ రోల్ చేశానని చెప్పాలి. సో ఇవి పార్షియల్ రోల్ చేశానని చెప్పాలి. సో ఈ డిఎంఈ, ఐడాక్ పార్షియల్ రోల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాను, బట్ ఇవి మెయిన్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఏరియాస్ మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్లయితే మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్క నిమిషం అండి. ఓకే, సో మనకి సో ఇవి మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. ఒకవేళ అసాప్ మెథడాలజీ అయితే మనకి అసాప్ మెథడాలజీలో ఉన్న ఫేజెస్ ఏమున్నాయి? బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్. ఓకే, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గోల్. సో మనం బ్లూ ప్రింట్, కొన్ని బ్లూ ప్రింట్స్ ఆల్రెడీ మీకు షేర్ చేసాం. బ్లూ ప్రింట్స్ కూడా క్లాస్ తీసుకోవడం జరిగింది. బ్లూ ప్రింట్ కొన్ని మెటీరియల్స్ కూడా షేర్ చేస్తాం బ్లూ ప్రింట్స్. ఆ బ్లూ ప్రింట్స్ చూసి సో అందులో బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పు. ఓకే, సో మాక్సిమం 60 days అలా ఉంటుంది ప్రిపరేషన్ వచ్చినప్పుడు. తర్వాత రియలైజేషన్ ఫేజ్ సేమ్, దాంట్లో కూడా దీంట్లో సేమ్. ఓకే, సో కాబట్టి మీకు ఇది ఆల్రెడీ నేను ఇవి క్లాస్లో సెపరేట్గా చెప్పడం జరిగింది. ఈ వీడియోలు చూడాలి మీరు. ఓకే, ప్రాజెక్ట్ డ్యూరేషన్ అడుగుతారు. సో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్ట్ డ్యూరేషన్ సో 22 months. ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 22 months. సో మీ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 22 months. కట్ అవర్ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అయిన అడుగుతారు. ప్రాజెక్ట్ గోల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు వెళ్ళిందని అడుగుతారు. కాబట్టి మీరు ఈ డేట్స్ అనేవి చూసుకోవాలి. అలాగే ఎస్ఏపి FICO టీమ్ మెంబర్స్ ఎంతమంది, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో టీమ్ మెంబర్స్ ఎంతమంది? 5 to 6 members అని చెప్పాలి. మ్యాక్స్ 5 to 6 members. పెద్ద ప్రాజెక్ట్ 5 to 6 members. టోటల్ టీమ్ సైజ్ ఎంత? సో 120+ టోటల్ టీమ్ సైజ్. సో అంటే FI, MM, SD, PP అందరూ కలుసుకొని ఈవెన్ ఇంటర్ఫేస్ టీమ్ అందరూ కలుపుకొని 120+ టీమ్ అని చెప్పండి. ఓకే, టోటల్ ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే సో 250+ ఉండొచ్చు. ఓవర్ గ్లోబల్ వైడ్ 250+ ఉండొచ్చు అని చెప్పాలి. అన్ని ఏరియాస్ నుంచి మీ రీజన్ కాకుండా టోటల్ ఆల్ రీజన్ కలిపి OTC, P2P, R2R అన్నిటి కలిపి. ఓకే, సో ఇవి టీమ్ సైజ్ అడగచ్చు. సో అలాగే మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు అని కూడా అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్యాప్జెమినీలో పనిచేస్తే నీ ప్రాజెక్ట్ మేనేజర్ క్యాప్జెమినీ ఎవరు, అలాగే నువ్వు క్లయింట్ GE ఎవరు అని కూడా అడిగే ఛాన్సెస్, తక్కువ క్వశ్చన్లో అడిగే ఛాన్సెస్, డౌట్ వస్తుంది. ఓకే, ఇది చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ మీ రియాలిటీ అంటే మీరు నిజంగా ప్రాజెక్ట్లో పనిచేశారా లేదా దాని టెస్టింగ్ కోసం ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సో క్లయింట్ లొకేషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లయింట్ లొకేషన్ ఎక్కడ? ఒకవేళ బెంగళూరు అంటే బెంగళూరులో ఆ లొకేషన్ ఎక్కడ ఉంది,
అని అడిగే ఛాన్స్ కూడా మనకి లేకపోలేదు. ఓకే. సో అలాగే మీరు ఫేజెస్‌లో బ్లూ ప్రింట్‌లో ఏం చేశారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్‌లో ఏం చేశారు? అలాగే రియలైజేషన్‌లో ఏం చేశారు? ఫైనల్ ప్రిపరేషన్‌లో ఏం చేశారు? ఇలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతా ఉంటారు. సో కాబట్టి ఒకసారి బ్లూ ప్రింట్ ఓపెన్ చేసి బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూడాలి. ఓకే. అందులో మనకి ఏమేమి ఉన్నాయి? టు బి ఏముంది? యాజ్ ఈజ్ ఏముంది? యాజ్ ఈజ్ క్లయింట్ ఇస్తారు. టు బి డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేస్తారు. గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్. గ్యాప్ అంటే రైస్ ఇఫ్. లాస్ట్ టైమ్ రైస్ ఇఫ్ సినారియోస్ మనం డిస్కస్ చేసుకున్నాం. అవి గ్యాప్ అనాలిసిస్‌లో మిక్స్ చేసి చెప్పాలి. ఓకే. అందులో నుంచి 2, 3 ఎగ్జాంపుల్ తీసుకొని ఇంటర్వ్యూ చెప్తే సరిపోతుంది. సో అలాగే మీరు ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ గోల్స్ లైక్ ప్రాజెక్ట్ సంబంధించి డ్యూరేషన్, ప్రాజెక్ట్ సంబంధించి కట్ ఓవర్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ సంబంధించి డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. మైగ్రేషన్ అంటే కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటాం. ఓకేనా? సో బేసిక్‌గా కట్ ఓవర్ యాక్టివిటీస్. ఈ కట్ ఓవర్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి ఇది జీఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్ ఇవి నేను ఎస్ఏపీలో నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి అప్లోడ్ చేసాం LSMW ద్వారా అని చెప్పండి. ఓకే. అది S4 HANA అయితే వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అలాంగ్ విత్ అబాపర్. సో కస్టమైజ్డ్ ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేసి అబాపర్‌తో అప్లోడ్ చేసామని చెప్పండి. సో ఇది మనకి ఫస్ట్ పాయింటర్స్. ఓకే. సో మీకు నేను అక్యుములేట్ డిప్రెషన్ సంబంధించి ఒక వీడియోని అప్లోడ్ చేసి మీకు యూట్యూబ్‌లో లింక్ పంపించాను. అది చెప్తే సరిపోతుంది. అక్యుములేట్ డిప్రెషన్‌ని మనం LSMW ద్వారా ఎలా అప్లోడ్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మనకి మాక్సిమం ఇయన్నీ కూడా సరిపోతుందన్నమాట. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ సంబంధించి ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్నమాట ఇవంతా కూడా. సో కాబట్టి అలాగే మీ క్లయింట్ జీఈ అయితే జీఈకి సంబంధించి ప్రాజెక్ట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి? దానికి సంబంధించి అడిగే ఛాన్స్. సరే జీఈ ఏం కైండ్ ఆఫ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంది? దాన్నే మనం బిజినెస్ ప్రాసెస్ అంటారు. సో ఏ క్లయింట్ పెడతావో ఆ క్లయింట్ సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మీరు చూసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఆ బిజినెస్ ప్రాసెస్ అంటే లైక్ కంపెనీ కోడ్స్ ఎన్నున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ జీఈ అన్నాం. జీఈ కంపెనీ కోడ్స్ ఎన్నున్నాయి? ఓకే. జీఈలో ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి? సో అవి ప్లాన్స్ ఎన్నుంటాయి? సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఏంటి? అంటే అట్లీస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్స్ చదువుకొని వెళ్ళాలి. అలాగే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చదువుకొని వెళ్ళాలి. సో ఓవరాల్‌గా మనకి కంపెనీలో ఏమేమి కంపెనీ కోడ్స్ ఎన్నున్నాయి? కంట్రోలింగ్ ఏరియాస్ ఎన్నున్నాయి? బిజినెస్ ఏరియాస్ ఎన్నున్నాయి? ప్లాన్స్ ఎన్నున్నాయి? పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి? సో అట్లీస్ట్ ఇవి మనం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటారు. సో అంటే రెజ్యూమేలో నువ్వు మెయిన్‌లీ వచ్చేటప్పటికి చెప్పాల్సిన ఏరియాస్ ఇవి. అంటే ఒకవేళ నీ క్లయింట్ జీఈ పెడితే ఆ జీఈకి సంబంధించి ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్ ఇక్కడ మెన్షన్ చేసినా పర్లేదు. కొన్ని వాటిలకి ఇక్కడ మెన్షన్ చేస్తే కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. సో అట్లీస్ట్ క్లయింట్ గురించి ఒక 1 మినిట్ అన్నా మాట్లాడాలండి. ఇప్పుడు ఏదైనా పెడుతున్నాను అంటే ఆ క్లయింట్ గురించి 1 మినిట్ అన్నా మాట్లాడాలి మీరు. ఓకే. రెజ్యూమేలో 1 మినిట్ అన్నా మీరు మాట్లాడకపోతే కష్టం అయిపోతుంది. సో అలాగే మీరు టెస్టింగ్ యాక్టివిటీస్‌లో ఉన్నాము అని చెప్తే టెస్టింగ్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్‌లో ఉంటుంది. ఇక్కడ డిప్లాయ్‌మెంట్ ఫేజ్‌లో ఉంటుంది. మన యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అలాగే మనం పెన్నీ టెస్టింగ్ అనేది DME ఫస్ట్ ఫైల్ టెస్ట్ చేసేటప్పుడు పెన్నీ టెస్టింగ్. ఓకే. డైరెక్ట్‌గా ప్రొడక్షన్ టెస్ట్‌లో చేస్తాం పెన్నీ టెస్టింగ్. ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూర్ టెస్టింగ్ అంటే టీ కోడ్స్ ఎగ్జిక్యూషన్. పర్ఫార్మెన్స్ అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దానికి సంబంధించి టీ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ టెస్టింగ్‌ల మీద మీకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. మీకు చాలా మెటీరియల్స్ ఇచ్చారు. ఆ మెటీరియల్స్ చూసుకుంటే అందులో బోలెడంత స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ ఎవరు చూసుకోవట్లేదు. ఓకే. ఆ స్టోరీస్ బేస్ చేసుకొని మేము స్క్రిప్ట్ రాసుకొని ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. టెస్ట్ స్క్రిప్ట్ అది ఏఎల్ఎం టూల్‌లో అటాచ్ చేయాలి. టెస్ట్ స్క్రిప్ట్ ఏఎల్ఎం టూల్‌లో మనం టెస్ట్ పాస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఆ రిజల్ట్‌ని ఏఎల్ఎం టూల్‌లో అటాచ్ చేయాలి. టెస్ట్ మనం రాసేటప్పుడు మనకి స్క్రీన్ షాట్స్‌ని అటాచ్ చేయాల్సి వస్తుందన్నమాట. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియల్ టైమ్ సినారియో. ఒక రియల్ టైమ్ సినారియో తీసుకొని దాన్ని ఎలా టెస్ట్ చేసాం? ఆ స్క్రీన్ షాట్స్ F1 ఫస్ట్ ఏంటి FBCCలో ఒక ఎంట్రీ పోస్ట్ చేసి స్క్రీన్ షాట్. F110లో పారామీటర్స్ ఇచ్చాము స్క్రీన్ షాట్. తర్వాత ప్రపోజల్ రన్ చేసి చూసాను ఎర్రర్స్ రాలేదు స్క్రీన్ షాట్. పేమెంట్ అని ఎగ్జిక్యూట్ చేశాను స్క్రీన్ షాట్.
సో అవి టెస్టింగ్ మోడ్లో టెస్టర్ కింద ఉన్నప్పుడు ఓన్లీ టెస్ట్ చేస్తాం, నీకు కాన్ఫిగరేషన్ యాక్సెస్ ఉండదు. సో అంటే పార్షియల్ రోల్ అది. సో అంటే డెవలపర్ వేరే ఉంటాడు, కాన్ఫిగరేషన్ చేసేవాడు వేరే ఉంటాడు. సో నువ్వు అలాగే డెవలపర్ అయితే కాన్ఫిగరేషన్ యూనిట్ టెస్టింగ్ చేసి టెస్టర్స్ పంపిస్తాం, వాడు మల్టిపుల్ టెస్ట్ సినారియోస్ని అప్లై చేసి దాన్ని ప్రొడక్షన్లోకి పంపించమని చెప్తాం. కాబట్టి ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి మెయిన్లీ టెస్టర్ స్క్రిప్ట్ ఏఎల్ఎం టూల్లో రాస్తారు. ఒకవేళ టెస్ట్ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, డిఫెక్ట్ రైస్ చేస్తారని చెప్పాలి. సో డిఫెక్ట్ రైస్ చేస్తే దాన్ని మనం ఏఎల్ఎం టూల్ ద్వారా సో దాన్ని బ్యాక్ చేస్తాం, ఎవరైతే డెవలపర్ ఉన్నాడో వాడు బ్యాక్ చేస్తే వాడు దాన్ని కరెక్ట్ చేస్తాం కాన్ఫిగరేషన్ మళ్ళీ రీటెస్ట్ చేయమని చెప్పి అడుగుతారు. సో దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేస్తే సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే మనం దాన్ని డిఫెక్ట్ రైస్ చేస్తామని చెప్పాలి. సో టెస్టింగ్ టూల్ వచ్చేటప్పటికి ఏఎల్ఎం టూల్ అన్నమాట, జీరా ఏఎల్ఎం టూల్ యూజ్ చేస్తాం టెస్టింగ్ టూల్ వచ్చేటప్పుడు. సో మ్యాక్సిమం మనకి కిక్ ఆఫ్ మీటింగ్లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యావా అని అడుగుతాడు. హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్? ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, ఐ వాజ్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కిక్ ఆఫ్ మీటింగ్. So here my project manager guide about the project goals, objectives, SLA, business process, and also I met my teammates, MM team, SD team, PP team, and other teams. I also worked with this cross module teams and చెప్పాల్సి ఉంటుంది అంతే. సో అంతకు మించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది దాని గురించి. బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తామంటే as I prepared the business blueprint in my previous project, that is ECC. So I prepared business blueprint అని చెప్పి ఆ బిజినెస్ బ్లూ ప్రింట్లో ఉన్న అకౌంట్స్ మొత్తం ఆ డాక్యుమెంట్ చూసి దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఆ బ్లూ ప్రింట్లో ఉన్నాయి, ఒక 2 minutes ఎక్స్ప్లెనేషన్ ఉంది. తర్వాత రియలైజేషన్ ఫేజ్లో ఉన్నావా అని అడిగితే ఎస్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది రియలైజేషన్ ఫేజ్, ఐ హ్యావ్ డన్ దిస్ కాన్ఫిగరేషన్స్, డిఎంఈ, ఐడాక్స్, ఓకే, FID, MM, FID, SD, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, డన్నింగ్. సో ఇవన్నీ కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మీరు ఏమైతే మెన్షన్ చేస్తారో ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చేశానని ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. అలాగే టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేశానని చెప్పాలి, కట్ ఓవర్ యాక్టివిటీస్ కూడా పర్ఫామ్ చేశానని చెప్పాలి. దానే డేటా మైగ్రేషన్ అంటారు. ఓకే, సో ఇవి మీరు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాం, మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఉంది, ఫైనల్ కాన్ఫిగరేషన్లో FID, MM, FID, SD, అలాగే గ్యాప్ రిలేటెడ్ స్టఫ్, ప్రైస్ ఇఫ్, ఇవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్లో చేస్తారు. లిస్ట్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ అన్ని బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్స్, బేసిక్ లెవెల్. ఓకే, ఇవి మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఇలా మీరు వీటి మీద మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అడిగే క్వశ్చన్స్ ఇవి ప్రాజెక్ట్ లెవెల్. సో ఏ మెథడాలజీని అప్లై చేస్తారని అడుగుతారు. SAP యాక్టివేట్ S4 అన్న యాక్టివేట్ మెథడాలజీ, ECC అయితే SAP మెథడాలజీ. ఓకే, ఈ 2 మెథడాలజీస్ గురించి మీకు ఆల్రెడీ క్లాసులు చెప్పాము మనం. ఆ క్లాసుల్లో మీకు 2 రోజులు చెప్పినట్టు నా క్లాస్లో ఆ క్లాస్ ప్రకారం మీరు ఫాలో అయ్యి ఇంటర్వ్యూ వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. అర్థమైందా? సో అది మీరు చేయాల్సిన పని. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ క్లయింట్ గురించి మాట్లాడతారో ఆ క్లయింట్, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ GE అని చెప్పాను, పేరోల్ కంపెనీ క్యాప్ చెప్పాను. ఈ GE గురించి మీరు కనీసం బిజినెస్ ప్రాసెస్ ఏంటి, GEలో ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏంటి, సో అట్లీస్ట్ ఇవి 1 minute అయినా మాట్లాడాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవి మీరు ప్రాజెక్ట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ అన్నమాట. సో మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరు అని కూడా అడుగుతూ ఉంటారు, అలాగే ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఓకే, సో అలాగే సో మీరు ఒకవేళ ప్రాజెక్ట్ లొకేషన్ USA లేకపోతే అదర్ కంట్రీస్ చెప్పినట్లయితే మరి ఆ హౌస్ బ్యాంక్స్ చూసుకొని వెళ్ళాలి, పేమెంట్ మెథడ్స్ కూడా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అనగానే SBI బ్యాంక్ అని, స్టాండర్డ్ చార్ట్ బ్యాంక్ అని, ఇంకో బ్యాంక్ అని చెప్పేస్తాం, స్టక్ నోటుకు వచ్చేస్తాం. కానీ అదర్ కంట్రీస్లో బ్యాంక్స్ మీకు నోటు రావు. కాబట్టి అదర్ కంట్రీలో ఒకవేళ సో క్లయింట్ అదర్ కంట్రీ పెడితే ఆ క్లయింట్ సంబంధించిన బ్యాంక్ పేమెంట్ మెథడ్స్ గురించి కూడా కంప్లీట్గా మీరు ప్రిపేర్ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది మీరు రెజ్యూమేలో చేసుకోవాల్సిన పని. సో రెజ్యూమేలో పెట్టేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చిన్న అంటే ఏంటి, ఒక 5 పాయింట్లు, ఒక 4 పాయింట్లు యాడ్ చేసుకొని వెళ్తారు. సో మినిమం 6 నుంచి 7 pages ఉండేలా మీ రెజ్యూమేని రెడీ చేసుకోవాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి, నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ పెట్టాను. సో ఇక్కడ మినిమం 6 to 7 pages అయినా ఉంటే కానీ మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ కాదు. కాబట్టి తక్కువ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూపించి కక్కుర్తిపడి జాబ్కి వెళ్దాము అని అనుకుంటే అసలు జాబ్ రాదు ఫస్ట్. కాబట్టి నవే డేస్ ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కంప్లీట్గా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉంది. కాబట్టి
ఓకే. సో కాబట్టి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మరి 4, 5 పాయింట్లు, 5, 6 పాయింట్లు పెట్టుకొని వెళ్తే జాబ్ రాదు. అసలు ప్రొఫైల్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వదు. మాక్సిమం ఏంటంటే ఆల్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ అయ్యి కొంచెం కష్టమైన క్రిటికల్ టాపిక్స్ మీద మీరు ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది. సో డిఎంఈ అనే కాన్సెప్ట్, ఐడాక్ అనే కాన్సెప్ట్, ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, ఈబిఎస్ ఈ 6 టాపిక్స్ కొంచెం డెప్త్గా ప్రిపేర్ అయ్యి సిస్టమ్ మీద ప్రాక్టీస్ కూడా పర్లేదు, లేకపోయినా పర్లేదు, కానీ బాగా డెప్త్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మీనింగ్లు, పర్పస్, రీజన్స్, కనీసం ఏంటి ఏమేమి టీ కోడ్స్ యూజ్ చేస్తారు, సో మనకి దానికి సంబంధించి మనకి సిపా అంటే ఏంటి, సిపా ఫైల్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది అట్లీస్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి డిఎంఈ, ఐడాక్, రైసిఫ్, అలాగే సో ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఈబిఎస్ ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని గురించి ఒక్కొక్క టాపిక్ గురించి కనీసం 15 మినిట్స్ మీరు మాట్లాడగలిగే పొటెన్షియల్ వచ్చింది అంటే కన్ఫామ్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంటర్వ్యూలో ప్రిపరేషన్ ఇలా ఉండాలి. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ జిఎస్టీలో నుంచి మ్యాక్సిమం మీకు సో క్వశ్చన్స్ ఏమి పడవు. దాంట్లో ఓన్లీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టోటల్ కాన్ఫిగరేషన్స్, జిఎస్టీ టోటల్ కాన్ఫిగరేషన్స్ అడుగుతారు. జిఎస్టీ అయితే యాక్సెస్ సీక్వెన్స్ దేనికే అడుగుతారు. సెర్చింగ్ స్ట్రాటజీ కండిషన్స్తో లింక్ అయి ఉంటుంది. యాక్సెస్ సీక్వెన్స్ గురించి అడుగుతారు. అలాగే ట్యాక్స్ ఐఎన్ఎన్కి ట్యాక్స్ ఐఎన్జేకి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. ట్యాక్స్ ఐఎన్జే ఫార్ములా బేస్డ్, ట్యాక్స్ ఐఎన్ఎన్ కండిషన్ బేస్డ్. ఎవరైతే ఫార్ములా బేస్డ్ అంటే ఓల్డ్ సిస్టమ్స్లో ఫార్ములా బేస్డ్ ఉండేది, ఎవరైతే ఓల్డ్ సిస్టమ్స్ యూస్ అవుతున్నారో వాళ్ళు ఓఎస్ఎస్ నోట్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని ట్యాక్స్ ఐఎన్ఎన్లోకి మైగ్రేట్ అవ్వాలి అని చెప్పాలి. దానికి ఓఎస్ఎస్ నోట్స్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. ఓకే. సో అలాగే మీకు సో మనకి టాపిక్స్ ఈబిఎస్లో వచ్చేటప్పటికి ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే ఏంటి అని అడుగుతారు. ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే ఏంటి, అలాగే ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే ఏంటి, అకౌంట్ సింబల్స్ ఏంటి, పోస్టింగ్ రూల్స్ ఏంటి. ఓకే. సో ఆ కాన్ఫిగరేషన్, ఈబిఎస్ కాన్ఫిగరేషన్లో ఈరోజు మీకు డాక్యుమెంట్ కూడా పంపించాను, వీడియో కూడా పంపించాను. ఈబిఎస్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మీరు సిస్టంలో చేసేసుకోండి, దాంట్లో ఫాలో అయినా అయిపోతుంది. ఓకే. సో ఈబిఎస్ టెస్టింగ్ ఎలా చేయాలి అన్నది కూడా మీకు ఒక వీడియో కూడా పంపించాను మొన్న, చూసుకోండి. సో ఈబిఎస్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అనేది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఓకే. సో ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం. అలాగే సో ఈబిఎస్ సంబంధించి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టాను, చూడొచ్చు. మీరు ఎనీ టాపిక్ ఇచ్చి నా పేరు మీద పక్కన పెడితే టాపిక్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి సో మ్యాక్సిమం ఏంటంటే మీరు సో కష్టమైన టాపిక్స్ని పిక్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని చిన్న జిఎల్ చేశాను, సో ఏపీలో అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేశాను, బిజినెస్ ఏరియా క్రియేట్ చేశాను, గ్లోబల్ సెట్టింగ్ చేశాను అంటే జాబ్ రాదే. వాడెవడో ఫేక్ ట్రైనర్ గాడు కంపెనీ కోడ్, కంపెనీ బిజినెస్ ఏరియా చేసి 24 లక్షలు వచ్చిందని చెప్పి పెడుతున్నారు. పచ్చి మోసగాడు వాడు. నా దగ్గర నాకు కోర్స్ దగ్గర నా దగ్గర నేర్చుకున్నవాడు, వాడు ఏ కంపెనీలో చేయలేదు, పచ్చి అబద్ధాలు పెడుతున్నాడు. ఓకే. జాబులు వచ్చినాయి అని చెప్పి. సో వాడికే జాబ్ లేదు, వాడు కనీసం 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడు. అలాంటి వాడు జాబులు వచ్చినాయి అని చెప్పి 24 లక్షలు, 30 లక్షలు అని చెప్పి పెడతాడు. అలాంటి ఫేక్ ట్రైనింగ్స్ చూడొద్దు, వినొద్దు. సో సో హై లెవెల్లో మనం మాట్లాడగలిగినప్పుడే సో రేపొద్దున రియల్ టైంలో సస్టైన్ అవుతాం. కాబట్టి మీరు హై లెవెల్లో మాట్లాడటానికి ట్రై చేయాలి. హై లెవెల్లో మాట్లాడాలి అంటే ఇమీడియట్గా రాదు. ఓకే. సో హై లెవెల్లో మాట్లాడాలంటే ఇమీడియట్గా రాదు. సో దానికి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి మీరు. ఒక పేపర్ చేసుకోండి, 100 పేజీల పేపర్ చేసుకోండి, డిఎంఈ అని హెడ్డింగ్ పెట్టండి. సో డిఎంఈ టీ కోడ్స్ అని రాయండి. సో ఓబీపీఎం4, ఓబీపీఎం1, ఎఫ్బిజెడ్పీలో పేమెంట్ మెథడ్లో అసైన్ చేస్తాం. సో హౌస్ బ్యాంక్ డిటర్మినేషన్, సో బ్యాంక్ డిటర్మినేషన్లో దాని ర్యాంకింగ్ ఆర్డర్ మెన్షన్ చేస్తాం. పేమెంట్ మెథడ్స్ ఇవి మీరు ఫస్ట్ చేయాల్సిన పని. ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ డిఎంఈకి సంబంధించిన టీ కోడ్స్ అని హెడ్డింగ్ పెడతారు. సో డిఎంఈ సిపా అని హెడ్డింగ్ పెడతారు. సిపా అంటే ఒక 2-3 పాయింట్లు. ఓకే. దాన్ని నోట్స్ పెడతారు. అలాగే సిపా ఫైల్ ఫార్మేట్ అని హెడ్డింగ్ పెడతారు. సిపా ఫైల్ ఫార్మేట్లో బ్లాక్ ఏలో ఏముంది, బ్లాక్ బిలో ఉంది, బ్లాక్ సిలో ఏముంది. అలాగే సో మూడోది కాన్స్టెంట్ అంటే ఏంటి, ఆటమ్ అంటే ఏంటి, అలాగే మీకు స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ రిఫరెన్స్ నోడ్ అంటే ఏంటి అనేది హెడ్డింగ్ పెడతారు. అవి సో ఇంటర్వ్యూలో అడిగితే మొత్తం సో నేను క్లాస్లో చెప్పినవి ఇప్పుడు మీరు నా 2 క్లాసుల వీడియోస్, మీరు కొంచెం రీసెర్చ్ చేసిన వీడియోస్ కలిపి ఒక 3 పేజీలు డిఎంఈ అని చెప్పి 3 పేజీలు రాసుకుంటారు. ఆ 3 పేజీలు ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటే ఇంటర్వ్యూలో మీరు ఆన్సర్ చేస్తారు. స్టోరీ బోర్డ్ అంట. ఆ స్టోరీ బోర్డ్ మీరు ప్రతి టాపిక్కి స్టోరీ బోర్డ్
అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది స్టోరీ బోర్డ్. ఓకే. కాబట్టి ఈ స్టోరీ బోర్డ్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏంటి, డిఎంఈ టీ కోడ్స్ ముందు చెప్తారా? లేకపోతే సిపా ముందు చెప్తారా? లేకపోతే ఫైల్ ఫార్మాట్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారా? సో ఏది ముందు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు? ఈ బిజినెస్ ప్రాసెస్ చెప్తారా డిఎంఈది? సో ఏది ముందు చెప్తారు అనే ఒక స్టోరీ బోర్డ్‌ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో దాన్ని మీరు హై లెవెల్‌లో మాట్లాడితే జాబ్ కన్ఫర్మ్. అర్థమైందా? సో దాన్నే మనం ఐడాక్స్ ఉంది. ఐడాక్స్ సంబంధించి ఒక స్టోరీ బోర్డ్ రెడీ చేసుకోవాలి. ఐడాక్స్ టెస్టింగ్ చేశారు ఐడాక్స్‌లో. సో ఐడాక్ టెస్టింగ్ చేసినప్పుడు మనకి మెసేజెస్ టైప్స్ ఏంటి? ఐడాక్స్ టెస్టింగ్ చేసినప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు టీ కోడ్స్ ఏంటి? లాజికల్ సిస్టమ్ అంటే ఇంకో లాజికల్ సిస్టమ్ పంపించాం. BD87 దేనికి? W19 దేనికి? W02 దేనికి? W05 దేనికి? ఓకే. సో ఐడాక్ రీప్రాసెస్ చేయడానికి టీ కోడ్ ఏంటిది? సో ఐడాక్ డిలీట్ ఎలా చేస్తారు? సో ఈ ఐడాక్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి? ఓకే. ఆ కాన్ఫిగరేషన్‌లో ఎవరెవరు ఏ రోల్ ఉంది? ఐడాక్ సంబంధించి బిజినెస్ ప్రాసెస్ ఏంటి? అనేది ఒక స్టోరీ బోర్డ్. ఒక 4 పేజీలు, 3 పేజీలు రాస్తారు. ఆ స్టోరీ బోర్డ్‌ని ఇంటర్వ్యూయర్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. థాట్స్ ఇట్. సింపుల్‌గా సెలక్షన్ అవుతారు. ఓకే. సో అంతే గాని బేసిక్ థింగ్స్, గ్లోబల్ సెట్టింగ్స్, జిఎల్ సెట్టింగ్స్ ఎవడు అడగరు. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఐడాక్స్, డిఎంఈ, FI2MM, FI2SD, రైసిఫ్, ఈబీఎస్ ఈ ఏరియాస్ వాళ్ళు ఫోకస్ చేస్తారు ఇంటర్వ్యూలో. ఓకే. దాంట్లోనే వాళ్ళు ఎక్కడెక్కడో గుచ్చి అడుగుతా ఉంటారు. కాబట్టి మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ ప్రకారం మీరు ఫాలో అయితే ఏ క్వెషన్ అయినా ఆన్సర్ చేసేస్తారు. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ సగం మంది ఫెయిల్ అవుతారు. అందుకే నేనేం చెప్పాను, సో ఫస్ట్ మీరు మన మాక్ టెస్టులు చూడండి. మన మాక్ టెస్ట్‌లో మనం ప్రతి పాయింట్ మెన్షన్ చేసాము. ఓకే. సో మాక్ టెస్ట్‌లో నేను అవతలోళ్ళు చెప్తుంటే అందులో ఏమేమి రాంగ్ చేశారో కూడా నీకు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మాక్ టెస్టుల ద్వారా మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది అర్థమవుతుందనమాట. సో కాబట్టి మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు, సో మీరు ఒక ప్రతి దానికి గూడా సో ఐడాక్ మీద కనీసం ఒక 5 మినిట్స్ మాట్లాడు. డిఎంఈ 5 మినిట్స్, రైసిఫ్ ఒక 10 మినిట్స్. ఓకే. సో అలా టాపిక్స్ ఏది మాట్లాడినా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, రైసిఫ్‌లో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఉంది. ఇంటర్ఫేస్‌లో ఏమేమి ఎర్రర్స్ ఫేస్ చేసావు? ఆ ఎర్రర్స్ నేను ఎలా ఫేస్ చేశావు అని ఇంటర్వ్యూ‌లో చెప్పాల్సి ఉంటుంది. సో ఆ ఎర్రర్స్ లిస్ట్ ఇచ్చాను. ఆ ఎర్రర్స్ రాసుకోవాలి. అలాగే సో నీకు రియల్ టైమ్ సంబంధించిన ఎర్రర్స్ లిస్ట్ పంపించాను నేను. సో ఆ ఎర్రర్స్‌లో నుంచి ఒక 5 ఎర్రర్స్ నుంచి 10 ఎర్రర్స్ ఎప్పుడు అడిగినా సరే మైండ్‌లో ఉండాలి. ఎర్రర్స్ అనగానే 10 ఎర్రర్స్ మైండ్‌లో ఫీడ్ అయిపోయి ఉండాలి. ఓకే. సో ఫీడ్ అయిపోయి ఉంటేనే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ ఉంటే 100% సక్సెస్ అవుతారు. ఓకే. వాళ్ళు రియల్ టైమా కాదా అని చెప్పి చెక్ చేయడానికే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ అడుగుతారు. సో ఏమేం కాన్ఫిగరేషన్ చేసావంటే కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా అందరూ చెప్పేస్తారు. వాడు ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ చేసావు అని అడుగుతాడు. సో ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ చేసావు? 10 కంపెనీ కోడ్సా? 15 కంపెనీ కోడ్సా? సో అది చెప్పాల్సి ఉంటదనమాట. సో మనకి ఎస్/4 హనాలో మనకి ఎక్స్‌ప్లోర్ ఫేజ్ అని ఉంది. ఆ ఎక్స్‌ప్లోర్ ఫేజ్‌లో ఏం జరుగుతుంది అనేది ఇంటర్వ్యూవర్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఫిట్ గ్యాప్ అనాలిసిస్ రెడీ చేసుకోవాలి. సో అలాగే సో మనకి యూజర్ స్టోరీస్ రెడీ చేసుకోవాలి. స్ప్రింట్ ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. ఆ మూడిట్ల గురించి ఇంటర్వ్యూవర్‌కి కొంచెం డెప్త్‌గా ప్రిపేర్ అయ్యి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినదే కన్ఫర్మ్‌గా జాబ్ సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి సో ఫస్ట్ మీరు మెయిన్ ఒక స్టోరీ బోర్డ్ రెడీ చేసుకోండి. సో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మీరు ఎలా చెప్తారు అండ్ ఎంత స్పీడ్‌తో చెప్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మై నేమ్ ఈస్ షాన్ ఎస్కే. ఐ హావ్ ఓవరాల్ 6 years of experience SAP FICO and S/4HANA Finance. Currently, I'm working with IBM and my client is GE. సో ఫస్ట్ పాయింట్ అక్కడ. సో I was done end-to-end implementation project for this client. సో I was handled this kind of roles and responsibilities అని చెప్పి ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేస్తారు. సో అక్కడే 1 మినిట్ అయిపోతుంది. సో అంటే ఇక్కడ నీ కమ్యూనికేషన్ అనేది తెలిసిపోతుందన్నమాట ఇంటర్వ్యూలో. కాబట్టి ఫస్ట్ క్వెషన్‌లోనే చాలా మంది సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఎళ్ళరు. సో సరిగ్గా ప్రిపేర్ అయ్యి ఎళ్ళకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సొస్తుంది. సో మై నేమ్ ఈస్ షాన్ ఎస్కే. ఐ హావ్ ఓవరాల్ 6+ years of experience in SAP FICO and SAP end user. So 4+ years of experience is relevant to SAP FICO. Remaining is SAP end user. Currently, I'm working with Genpact and my client is GE. So here my roles and responsibilities is a completely end-to-end implementation project. So I was handled this kind of roles and responsibilities అని చెప్పి
ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఇంటర్వ్యూ చెప్పాలి. అక్కడ నీకు 1 మినిట్ నీకు టైం పడుతుంది. 1 మినిట్. ఆ తర్వాత ఇది మీకు తర్వాత నుంచి మీరు ఏం చేశారు, ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టే ప్రతి పాయింట్ మీద, ఇక్కడ పెట్టే ప్రతి పాయింట్ మీద కనీసం 1 మినిట్ మాట్లాడగలిగితేనే ఇక్కడ యాడ్ చేయాలి. సో 1 మినిట్ కూడా మాట్లాడలేను అంటే తీసేయడం బెస్ట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏదో పెట్టానని చెప్పి నువ్వు అదే పెట్టుకొని వెళ్ళావు అనుకో, సో నువ్వు మాట్లాడలేవు కాబట్టి నీకు జాబ్ రాదు. కాబట్టి ఇక్కడ పెట్టే ప్రతి పాయింట్ మీద కనీసం ఈ పాయింట్ పెడితే దీని మీద 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ స్క్రిప్ట్ నీ దగ్గర ఉండాలి. సో స్టోరీ బోర్డ్ నీ దగ్గర ఉండాలి. సో ఆ 1 మినిట్ సో కన్ఫామ్గా నువ్వు ఇంటర్వ్యూవర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే. సో కాబట్టి ఇంటర్వ్యూ కనీసం ఒక 4 నుంచి 5 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే కానీ జాబ్ సెలెక్షన్ అనేది అవ్వడం కష్టం నవ్వే డేస్. ఓకే. సో 5 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే కన్ఫామ్గా 2 ఇంటర్వ్యూస్ సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంతేగాని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి సో నాకు జాబ్ రాలేదు, సరిగ్గా ట్రైనింగ్ తీసుకోలేదు, కోచింగ్ తీసుకోలేదు, 100 సార్లు కోచింగ్ మారినా కష్టమే. సో మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా సెలక్షన్ అవుతారన్నది మీ చేతిలో ఉండదు. ఓకే. సెలక్షన్ మనం సో ఎలా ప్రిపేర్ అవుతున్నాము అన్న దాని మీద ఉంటుంది. సో నేను ఏమైతే స్ట్రాటజీస్ చెప్పానో మీరు ఆ స్ట్రాటజీస్ను ఫాలో అయితే 100% సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు సార్ నాకు ఇంకా కొంచెం నాకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి అంటే మన దగ్గర వర్క్ షాప్స్ ఉన్నాయి. సో బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయితే మీకు వర్క్ షాప్స్ సంబంధించిన వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. అవుట్ సైడర్స్ అయితే 9,000 రూపీస్, ఇన్సైడర్స్ అయితే మన వాళ్ళకి 1,000 రూపీస్. కాబట్టి ఆ వర్క్ షాప్లో ఉన్న వీడియోస్ 40+ ఉంటాయి. సో స్టార్టింగ్ నుంచి ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేది వర్క్ షాప్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా కావాల్సి ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది మన క్లాసులో జరిగే వీడియోసే, కానీ కాన్ఫిగరేషన్ లేకుండా ఓన్లీ థియరిటికల్గా ఎలా మాట్లాడాలి అనేది సెషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. మనకి ఇచ్చిన దన్నా సరిపోతుంది, మీరు అడిషనల్గా వీడియోస్ చేసుకున్నా ఓకే, ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే. ఓకే. సో కాబట్టి సో ఈ పెట్టే ప్రతి పాయింట్ మీద కనీసము 1 or 2 మినిట్స్ మాట్లాడగలిగే పొటెన్షియల్ ఉంటేనే సో మీరు ఆ రెజ్యూమేలో ఈ పాయింట్స్ అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే తీసి పక్కన పడేయాలి. ఓకే. తెలియని పాయింట్స్ని రెజ్యూమేలో యాడ్ చేసి ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఫూల్ అవ్వదు. డైరెక్ట్గా ఆ క్వశ్చన్ అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియదు. అప్పుడు మీరు ఇంటర్వ్యూ వరకు కంప్లీట్గా సరెండర్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంటర్వ్యూ అంటే కంపల్సరీగా ఇది ఒక వార్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వార్లోకి వెళ్తే మనం ఒక 10 మందిని నరికేసి రావాలి తప్పేసి నరుక్కోవడానికి వెళ్ళకూడదు. అట్లాగే సో ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు 100% ఫుల్ పక్కా కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పక్కన వాళ్ళని ముందు వాళ్ళని వాళ్ళతో డిస్కషన్ పెట్టి ఈ టాపిక్ తెలుసా, ఆ టాపిక్ తెలుసా, ఈ టాపిక్ తెలీదా, ఆ టాపిక్ తెలీదా, అది తెలీదా, ఇది తెలీదా అని చెప్పి అసలు డిస్కషన్ పెట్టద్దు. ఓకే. సో మీ రెజ్యూమేలో ఏముందో అది ఇంటర్వ్యూవర్ అడుగుతారు. కాబట్టి ఫస్ట్ 60% ఆఫ్ క్వశ్చన్స్ మీ రెజ్యూమేలో ఉండే పాయింట్స్, నెక్స్ట్ 40 క్వశ్చన్స్ మీ ఇంటెలిజెన్స్ చెక్ చేయడానికి, మీ నాలెడ్జ్ చెక్ చేయడానికి. సో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్స్ 40% అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి పక్కన వాడితో మీరు డిస్కస్ చేసి అవి చేసి ఇది చేసి అసలు చేయదు. ఓకే. సో అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 100% మీరు పక్కా ప్రొఫెషనల్ లుక్ అటైర్తో వెళ్ళాలి. టీ షర్ట్స్తోనో లేకపోతే పనికిరాని షూస్తోనో లేకపోతే ఎక్కువ సో మీరు గడ్డాలు అవి పెంచుకొని వెళ్ళకండి. నీట్గా మంచిగా ఒక ప్రొఫెషనల్ లుక్ అటైర్ ఫార్మల్ డ్రెస్తో ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఓకే. అండ్ కన్ఫామ్గా ఇంటర్వ్యూలో సో ప్రజెంటేషన్ వచ్చేటప్పుడు హై లెవెల్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. అంటే మీడియం లెవెల్ కాదు, లో లెవెల్ కాదు, హై లెవెల్ ప్రజెంటేషన్. అంటే మీరు ఒక బుక్ పెట్టుకొని దాంట్లో మంచిగా రాసుకొని అండ్ సో హై లెవెల్ వర్డ్స్ రాసుకొని వెళ్ళండి. సో మీకు గూగుల్లో ప్రతిదీ కూడా దొరుకుతుంది. నవే డేస్ ఏంటంటే గూగుల్ వచ్చేసింది. అంతకుముందు గూగుల్ లేదు మేము చదువుకునేటప్పుడు. సో యూట్యూబ్లో వీడియోస్ అన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉండేవి, అవి కూడా అర్థమయ్యే కావు. ఓకే. అండ్ గూగుల్లో అన్నీ ఉండేది కాదు. సో బ్లాగ్స్ కూడా సరిగ్గా లేవు అప్పుడు. సో అప్పుడు మీకు సో ఇంకా ఇంకా టఫ్గా ఉండేవి ఇంటర్వ్యూస్ కూడా, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉండేది. ఇప్పుడు చక్కగా ఆన్లైన్లో వచ్చేసింది మొత్తం, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఈజీగా సెలక్షన్ అవ్వచ్చు. ఓకే. డైరెక్ట్గా మనకి సో ఫేస్ టు ఫేస్ అయితే చాలా విషయాలు బయటపడిపోతాయి. కాకపోతే ఆన్లైన్లో చాలా మ్యాజిక్లు చేస్తూ ఉంటాం, చాలా మ్యాజిక్లు కూడా చేయొచ్చు. కాబట్టి సో అది కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇప్పుడంతా కూడా సో మీరు ఏ టాపిక్ అయినా సరే విత్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎలా డెవలప్మెంట్లో ఎలా స్టార్ట్ చేసావు, సిఆర్ ఎలా క్రియేట్ చేసావు, డెవలప్మెంట్లో ఎలా కాన్ఫిగరేషన్ చేసావు, టెస్టింగ్ ఎలా మూవ్ చేసావు, ఆ తర్వాత ప్రొడక్షన్లోకి ఎలా వెళ్ళింది, ప్రొడక్షన్లో దాన్ని యూజర్ ఎలా టెస్ట్ చేశాడు, తర్వాత సాటిస్ఫాక్షన్ అయ్యి నీకు ఎలా క్లోజ్ చేయమన్నాడు అని ఎండ్ టు ఎండ్. సో ఒక రియల్ టైంలో మనకి ఏం జరిగింది, ప్రాసెస్ ఇంటర్వ్యూర్ ఎక్స్పెక్టేషన్ చేసేది ప్రాసెస్. కాబట్టి ఫేక్ ట్రైనర్స్, ఫేక్ స్టూడెంట్స్ జనరల్గా ఎలా చెప్తారు, సో ఏమైతే చెప్పాడో అదే చెప్తాడు. అలా కాదు, మీరు ఒక స్టార్ట్ చేయాల్సిందే. ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఓకే ఐ గాట్ దిస్ ఎర్రర్, సో ఎండ్ యూజర్ రైట్ ద టికెట్, దట్ ఈస్ P3 టికెట్,
this come to my queue. So last bucket. So I was assigned this ticket with my name. Then I was connected to via chat. అలా మాట్లాడాలి. ఆ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంటే రియలిస్టిక్ కనపడాలి. అంతేగాని జస్ట్ లైక్ టికెట్ వచ్చింది సాల్వ్ చేశానంటే కాదు. ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఎలా ఎండ్ చేస్తాం. అందుకే మీకు ప్రాసెస్ చెప్పడం జరిగింది. ఓకే, ప్రాజెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవేనండి. ప్రాజెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేటప్పటికి సో ఈ ఆల్ ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆల్ ఫేజెస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే, దానికి విత్ ఎగ్జాంపుల్తో రెడీ చేసుకోండి. తర్వాత సో మీకు ఇంప్లిమెంటేషన్ డ్యూరేషన్, కట్ ఓవర్ యాక్టివిటీస్ డేటు, ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఇంప్లిమెంటేషన్ ఏమేమి కాన్ఫిగరేషన్ చేసాం, రియలైజేషన్లో ఏం చేస్తాం, టెస్టింగ్ ఏం చేసాం. అలాగే సో వాళ్ళు ఇలా అడుగుతారు, లోపలికి వెళ్ళి అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, లోపలికి వెళ్ళి అడుగుతారు. సో కాబట్టి 15 రియల్ టైం ఎర్రర్స్, మనకి కష్టమైన ఎర్రర్స్ 10 నుంచి 15 ఎర్రర్స్. సో ఇంటర్ఫేస్లోనే 4-5 ఎర్రర్స్ చెప్పిన అలాంటి 15 ఎర్రర్స్ మీరు రెడీ చేసుకొని ఒక బుక్ మీద రాసుకొని దాని సొల్యూషన్స్ రాసుకొని 15 ఎర్రర్స్, సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే 15 ఎర్రర్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఎర్రర్ వచ్చింది, దీనికి ఎలా సొల్యూషన్ ఇచ్చాను అనేది ఇంటర్వ్యూ వరకు విత్ ఎగ్జాంపుల్తో చెప్పినట్లయితే సో కనీసం ఒక టాపిక్ అడిగినప్పుడు వాట్ ఈజ్ వాట్ అంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్పేస్తారు అంతే. దానికి ఎలాబరేషన్ ఉండాలి, ఎలాబరేట్ చేయాలి. సో ఎలాబరేట్ చేసి మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ దాన్ని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని మాట్లాడుకోవాలి. అప్పటికప్పుడే మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి మనం స్క్రిప్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి సో టాపిక్ వైజ్ 5 పేజీలు నోట్స్ రాసుకొని ఒక్కొక్క టాపిక్ 4 నుంచి 5 పేజీలు రాసుకొని దాన్ని 3 నిమిషాలు ఎలా మాట్లాడాలి అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దానికోసం మనకి ఇంటరాక్షన్ గ్రూప్ ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఆ ప్రెజెంటేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మీకు లింక్స్ పంపిస్తాం, అందులో వచ్చి మీరు ప్రెజెంటేషన్ చేసి వెళ్ళిపోండి. ఓకే, సో అలా ఒక్కొక్క టాపిక్ మీద 4 నుంచి 5 పేజీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మైండ్లో ఫీడ్ చేసుకొని ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి. సో ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి. ఎఫ్ఐటి ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి. కనీసం 1-2 మినిట్స్ అన్నా మాట్లాడాలి ఈ ఏరియాస్ ఏమైతే నేను చెప్తున్నాను. సో ప్రతిదీ కూడా నవేడేస్ గూగుల్లో అవైలబిలిటీలో ఉంది. తెలియని పాయింట్ ఏదైనా వెంటనే గూగుల్లోకి వెళ్ళి ఆ పాయింట్ తెలుసుకొని మీనింగ్ తెలుసుకొని దాన్ని బుక్లో ప్రజెంటేషన్ చేయండి. బుక్లో రాసుకొని పెట్టుకోండి మొత్తం అన్నీ కూడా. బుక్లో ఒక 200 పేజీలు బుక్ కొనుక్కొని పాయింట్ టు పాయింట్ రాసుకొని సో ప్రతి పాయింట్ ప్రతి ఫీల్డ్ కూడా మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి అన్నట్లు ప్రతిదీ ఒక 40 నుంచి 50 రోజులు రీసెర్చ్ చేయండి. డెఫినెట్గా మీ చేతిలో జాబ్ ఉంటుంది. ఓకే, సో ప్రాజెక్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైనా అడుగుతారు, ప్రాజెక్ట్ లొకేషన్ ఏంటి, ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి, ప్రాజెక్ట్ సంబంధించి ఓవరాల్గా ఎంతమంది పని చేస్తున్నారు, ఎఫ్ఐసిఓ టీమ్ మెంబర్స్ ఎంతమంది అనేది డౌట్ వచ్చినప్పుడు అడుగుతారు. డౌట్ వచ్చినప్పుడు మీ మీద రియల్గా పనిచేసే వాళ్ళని డౌట్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాగే ఏమేమి ఫేజ్లో ఏమేమి ఉన్నాం, ఏం ఫేజ్లో ఏం చేస్తాం. ఓకే, బిజినెస్ బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేస్తాం, సో రిలేషన్ ఫేజ్ ఎలా ఉంది, ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తాం, టెస్టింగ్ ఏమేమి చేస్తాం, సో టెస్ట్ స్క్రిప్ట్ ఎలా రాస్తాం. ఓకే, ఏ టూల్, సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ ఏంటి, దాన్ని కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు, కట్ ఓవర్ స్ట్రాటజీ ఏంటి అంటే ఏ రోజు ఏ డేటా అప్లోడ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మీకు ఇచ్చే మెటీరియల్స్ వీడియోస్ చాలా వీడియోస్ మెటీరియల్స్ ఉంటాయి, మళ్ళీ రిపీటెడ్గా ఉంటాయి. దాంట్లో మొత్తం ఉంటాయి A to Z, మిస్ అయినవి మిస్ కానీ, కవర్ అయినవి కవర్ కానీ అన్నీ ఉంటాయి. సో అందులో చూసుకోవాలి. అర్థమవుతుందా? సో కాబట్టి మీ వే ఆఫ్ విధానం మాట్లాడే దాన్ని బట్టి జాబ్ వస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఊరికే మనకి 10 లక్షల ప్యాకేజ్ ఊరికే రాదు, అండ్ 10 లక్షల ప్యాకేజ్ నిలబెట్టుకోవడం కూడా కష్టమే. కాబట్టి సో నిలబెట్టుకోవాలంటే ఒక 3 నెలల పాటు కొంచెం బాగా హార్డ్ వర్క్ చేయాలి. సో కనీసం 15 అవర్స్ అన్నా సరే కూర్చోవాల్సి ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే మీరు కనీసం సో ఒక 6 to 8 అవర్స్ అన్నా కూర్చుంటే కరెక్ట్గా 40 రోజుల్లో మీ జాబ్ మీ చేతిలో ఉంటుంది. అంతకు మించి కూడా అవసరం లేదు. 40 రోజుల్లో జాబ్ మీ చేతిలో ఉంటుంది. రోజుకి 6 అవర్స్ అంతే. టాపిక్స్ రాసుకోవడం, ఇంటర్మీడియట్ ఓపెన్ చేయడం, మీనింగ్ తెలుసుకోవడం, ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం అంతే. అండ్ మాక్ టెస్ట్లు 2-3 చూసుకోవడం రోజుకి. దట్స్ ఇట్. సో ఇలా మీరు చేసినట్లయితే 100% ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. సో టుమారో విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ.